తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేసింది. అయితే ఈ భారీ బహిరంగ సభకు అటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. కూటమిగా ఏర్పడ్డ తర్వాత తొలి సమావేశం ఇదే కావటం విశేషం. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి, తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఏ విధంగా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ మాధురి. తణుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయిన తణుకులో ఈ జనసేన టీడీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభకు జెండా అనే నామకరణం చేయడం జరిగింది. ఈ సభకు సుమారు 5 జిల్లాల నుంచి 6 లక్షల మంది జనం వస్తారని చెప్పి ఇటు టీడీపీ వర్గం కానీ ఇటు వైసీపీ జనసేన కానీ చెప్తున్న వ్యవహారం ఉంది. అయితే ఈ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ హాజరయ్యి దిశానిర్దేశాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సభలో అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా ఈ సభలో బీజేపీ కూటమిని కూడా కలుపుకునే అవకాశాలు ప్రకటిస్తారా అనే ఉత్కంఠ మాత్రం నెలకొంది మాధురి. అయితే ఈ సభ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ ఇప్పటికే సిద్ధం అనే నామకరణంతో ముందుకెళ్తున్న క్రమంలో ఈ టీడీపీ జనసేన పార్టీలు తొలిత ఉమ్మడి వీరిద్దరూ కలిసిన తర్వాత ఈ జెండా అనే నామకరణం చేసి ఎన్నికల శంఖారావం పూరించనున్నది ఈ సభకు. అయితే ఈ సభలో చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ కార్యకర్తలకి అభిమానులకి కానీ ఏ విధంగా శాంతింపజేస్తారు, అయితే ఈ ఎన్నికలకు మనం ఎలా ముందుకెళ్ళాలి అనే దిశానిర్దేశాలను చేయనున్నారు మాధురి. అయితే ఇదిలా ఉండగా ఈ సభ కూడా అసమ్మతి సెగ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తణుకు గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసే క్రమంలో తణుకులో తన అభ్యర్థిని ప్రకటించారు. ఈ అభ్యర్థి రామచంద్రరావు తణుకు నుంచి పోటీ చేయనున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్లలో తణుకుకి టీడీపీ అభ్యర్థి ఆడమిల్లి రాధాకృష్ణ ప్రకటించడంతో అక్కడ అసమ్మతి మాత్రం బాగా రగులుకుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా అయితే సంజయ్ ఫస్ట్ లిస్ట్ తర్వాత అటు వ్యతిరేకలు కావచ్చు, అసంతృప్తులు కావచ్చు, అలకలు వెల్లువెత్తుతున్న ఈ తరుణంలో ఇవాల్టి సమావేశంలో అటు ప్రసంగాలు కావచ్చు, ఏమైనా బుజ్జగింపు హామీలకు సంబంధించి ఏమైనా ప్రసంగాలు ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు అంటారా, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఇటు జనసేన తరఫున? అయితే మనం ఈ సభ అసమ్మతులకి కానీ ఇటు బుజ్జగింపులకు కానీ ఈ ఒక సభ ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ సభ ముందుగానే ఈ అసమ్మతుల్ని పిలిచి వారిని బుజ్జగింపులు చేస్తారని చెప్పి నాయకులు మాత్రం అనుకుంటున్నారు మాధురి. అయితే ఇదే విధంగా ఇప్పటికే హరిరామ్ జోగయ్య తన లేఖాస్త్రాలతో పవన్ కళ్యాణ్ కు అనేక సూచనలు ఇవ్వటం, పవన్ కళ్యాణ్ కూడా 2 సంవత్సరాలు సీఎంగా 2.5 సంవత్సరాలు సీఎంగా ఉండాలని చెప్పి హరిరామ జోగయ్య చేసిన వ్యాఖ్యలకు కూడా ఏమన్నా పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అనే దాని మీద కూడా ఎదురు చూడాల్సిన ఆవశ్యకత ఉన్నది మాధురి. అండ్ సంజయ్, ఇవాళ భారీ బహిరంగ సభకు సంబంధించి అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన నేతలు ఏమంటున్నారు? అయితే ఈ సభ మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే ఈ సభలో మా నాయకులు దిశానిర్దేశాలు ఇవ్వటం, అసలు ఏ విధంగా ముందుకెళ్లాలనేది మాకు ఈ సభలో మాకు తెలియజేస్తారు. అదే విధంగా ఈ సభ రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మంచి ఉత్తేజాన్ని నింపే విధంగా ఉంటాయి. ఈ ప్రసంగాలు కూడా అదే విధంగా ఉంటాయని చెప్పి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనుకుంటున్నారు మాధురి. అయితే ఈ సభలో ఇప్పటికే అసమ్మతుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా ముందుగానే నాయకులు అసమ్మతుల దగ్గరికి వెళ్లి బుజ్జగింపులు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు మాధురి. ఈ సభ వైసీపీ నాయకులకు ఒక హెచ్చరికగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ 2 పార్టీ నాయకులు ఊహిస్తున్నారు మాధురి. రైట్, థ్యాంక్ యూ సంజయ్.